వాళ్ళు నయం రాజగోపాల్ రెడ్డి. సరే పార్టీలో కొంత అటు ఇటు అవకతవకలు జరిగిన అటు వచ్చినా కూడా ఈ వైన్సులు బంద్ చేపించే విషయంలో కావచ్చు, ఆయన ఏం పని చేయాలనో ఎల్లున్నాడో క్లారిటీ ఉంటుంది. సరే ఇప్పుడు మంత్రి పదవి కోసమే చేస్తుండా, ఇంకో దాని కోసమే చేస్తుండా అనేది పక్కన పెడితే ఓవరాల్ గా పని అయితే చేస్తుంది. ఇప్పుడు మద్యం షాపులు గీ టైం వరకే తెరిపియాలి, గీ టైం వరకే బంద్ చేపియాలి అని అంటే మంచిదే కదా. వైన్సులు పొద్దున 10 గంటలకేమో తెరుస్తారు. పొద్దున 10 గంటలకు పోయి తాగాలనిపిస్తుంది, ఓపెన్ చేయగానే మధ్యాహ్నం ఇంత అన్నం తినగానే మళ్ళీ ఓ 11, 12, 1 గంటలకు మళ్ళీ ఇంత వేయాలనిపిస్తుంది కడుపులో. మళ్ళీ ఆయన రాత్రి ఇంకేమన్నా జోలి చిల్లర మిలిగితే ఓ 90 బుద్ధ అవుతుంది మళ్ళీ 11 గంటలకు అట్లా. 3 పూటలు అన్నం లేక 3 విడతలు తాగేటోళ్ళు కూడా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకు ఆ పర్సెంటేజ్ తగ్గించినట్టే అవుతుంది కదా. నిజంగా మొగడు తాగుడుకు బానిసై 3 పూటల పొద్దున లేచిన కాంచాలు రాత్రి పండుకునేదాకా ఆ వైన్సులనే ఉండి గంటకు 90 తాగేటోళ్ళ భార్యలకు తెలుసు కదా బాధ. అట్లా తాగి చచ్చిపోతే ఇవాళ వితంతువులైన ఒంటరి మహిళలకు తెలుసు కదా బాధ. ఇవాళ గీ టైం నుంచి గీ టైం వరకే ఓపెన్ చేయాలి. పొద్దున్నే ఈ కిరాణా షాపులు ఓపెన్ చేసినట్టే వైన్సులు కూడా ఓపెన్ చేస్తున్నారు. అది తప్పు అని చెప్తే రాజగోపాల్ రెడ్డికి ఈ విషయంలో మొక్కినా తప్పు లేదు, ఏం కాదు. ఈ చట్టానికి విరుద్ధమే కానీ